Hello my dear friends, welcome to IACE. నేను మీ కిరణ్ సార్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. ఈరోజు మనకి 14th అక్టోబర్. సో ఇండియా పాకిస్తాన్ హోరాహోరీ మ్యాచ్ కూడా జరగబోతుంది. సో అందరూ మ్యాచ్ని బాగా వీక్షించండి. అలానే మన ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా కొంచెం చూడండి. దయచేసి కంప్లీట్గా ఇగ్నోర్ చేయొద్దు. సో 2x మోడ్లో కానీ 1.5x మోడ్లో కానీ ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ని బాగా స్టడీ చేసే ప్రయత్నం చేయండి. చాలా మంచి విషయం మీద ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. సో దాని కంప్లీట్ అనాలిసిస్ అనేది ఈరోజు మనం చేయబోతుందాన్ని మీరు జాగ్రత్తగా ఓకే అర్థం చేసుకొని రైట్ నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయండి. రైట్, సో వీ విల్ స్టార్ట్ ది సెషన్. సో ఈరోజు మనం నిన్న అసైన్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది కదా. సో ఆ అసైన్మెంట్ డిస్కషన్తో స్టార్ట్ చేద్దాం. అలానే యాజ్ యూజువల్గా మనం ఏవైతే ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటామో రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ సొల్యూషన్తో ముందు మన సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. రైట్, సో నిన్నటి క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. ఇది మనకి నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్. కొంతమంది ఆన్సర్ చేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ అయితే ఎవరు చేయలేకపోయారు. బట్ ఐ అప్రిషియేట్ ఎవరెవరైతే ఆన్సర్స్ పెట్టారో కమెంట్ సెక్షన్లో వాళ్ళందరికీ నేను అప్రిషియేట్ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. సో రిజల్ట్ అనేది ఈరోజు రాకపోవచ్చు, రేపైనా వస్తుంది. బట్ వెన్ యూ కీప్ ట్రయింగ్, మీకు ఆ ఆలోచన ఉంటే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టువర్డ్స్ ద జర్నీ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకే, సో ఈరోజు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో వచ్చినటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మనం అడగడం జరిగింది. సో నేను ఇచ్చినటువంటి ఓకే ఇందులో ప్రాబ్లం ఏముంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ పేపర్లో వచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ అనకూడదు, సెంటెన్సే. ఇది పారాలా కనిపిస్తుంది అంతే. మనకేంటంటే చిన్న చిన్న సెంటెన్సెస్ అలవాటు అయిపోతే ఇది పారాలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది ఒక సెంటెన్స్. రైట్, the Congress has already promised the number of welfare schemes in the state, such as implementation of the old pension scheme, financial assistance of 1500 per month to women below the చూసారు అక్కడ మీరు చదివేటప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బిలో ద నారీ సమ్మాన్ యోజన అన్నాడు. బిలో ద ఏజ్ అంటాం. బిలో అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతామమ్మా? సో ఒక ఏజ్ చెప్పేటప్పుడు బిలో అనే పదాన్ని వాడతాం. రైట్, కానీ ఇక్కడ దీని క్రిందకి నారీ సమ్మాన్ యోజన కింద అని చెప్తున్నాడు. కింద అంటే బిలోయే కదా సార్. అలా మనం ఇబ్బంది పడుతున్నాం, అక్కడ ఇబ్బంది పడతాం జనరల్గా. యాక్చువల్గా బిలోకి అండర్కి అదే డిఫరెన్స్. సో బిలో సమ్ ఏజ్ గ్రూప్ అని చెప్పేటప్పుడు యూ కెన్ యూజ్ బిలో. బట్ దాని క్రింద ఆ పర్టికులర్ యోజన కింద, ఆ పర్టికులర్ స్కీమ్ కింద అని చెప్పేటప్పుడు మనం బిలో వాడకూడదు. యూ హ్యావ్ టు యూజ్ అండర్ ద నారీ సమ్మాన్ యోజన, ఆ యోజన పేరు. రైట్, సో 100 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి ఒక్క ఇంటికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్. ఓకే, అలానే ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ని ఇవ్వటం. ఇన్ ఇట్స్ బిడ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? బిడ్ అంటే అటెంప్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్ ఇట్స్ అటెంప్ట్ టు రెస్ట్ పవర్ అంటున్నాడు. రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్ అంటే కంప్లీట్గా వితౌట్ ఎనీ వర్క్, దట్ ఈస్ కాల్డ్ రెస్ట్. అయితే రెస్ట్ పవర్ అనొచ్చా? రెస్ట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే స్నాచ్ అనే మీనింగ్ రావాలి. ఓకే, టు స్నాచ్ పవర్ ఇన్ ద స్టేట్. స్నాచ్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనకి వర్డ్ WREST, ఇది వర్బ్గా వాడతాం. ఓకే, సో ఇక్కడ 2 తర్వాత వర్బే రావాలి కాబట్టి, కానీ ఇక్కడ మీనింగ్ సెన్స్ పోతుంది. ఇక్కడ రెస్ట్ పవర్ అనకూడదు, మనం WREST రెస్ట్ అనాలి. ఓకే, సో ఈ రెండు మనకి WREST REST ఈ రెండు మనకి హోమోనిమ్స్ కేటగిరీ కిందకి వస్తాయి. హోమోఫోన్స్ కదా, ఎందుకంటే సేమ్ సౌండ్ వస్తుంది కాబట్టి. సో REST రెస్ట్, WRE రెస్ట్. ఓకే, సో REST అనేది మనం నౌన్గా వాడచ్చు, అలానే వర్బ్గా కూడా వాడచ్చు. రైట్, సో అందుకే వాడు అక్కడ వర్బ్గా వాడచ్చు కాబట్టి వర్బ్ పొజిషన్లోనే RESTని పెట్టాడు. కాకపోతే అక్కడ మీనింగ్ ఏమి రావాలి? సో స్నాచ్ ద పవర్ ఇన్ ద స్టేట్. స్నాచ్ ద పవర్ అంటే అధికారంలోకి ఎట్లా అయినా రావాల్సిందే అన్నట్టుగా వాళ్ళు ఓకే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ప్రామిస్ చేశారు కాంగ్రెస్. అందుకే దా కాంగ్రెస్ వచ్చింది. చూసారా, పార్టీస్కి ముందు మనం ఆర్టికల్ దా వాడాలి. సో సరిపోయింది. హ్యాజ్ ఆల్రెడీ ఎప్పుడైనా మనకి టైమింగ్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయనప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ కూడా దిస్ మేక్ సెన్స్, అంటే ఇది గ్రామాటికల్గా సరిపోయింది స్ట్రక్చర్ పరంగా కదా. సో మెయిన్ గ్రామర్ అంటే ఏంటమ్మా? గ్రామర్ ఇస్ దట్ ఫోకసెస్ ఆన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఈ స్ట్రక్చర్ అయితే సరిపోయింది, ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా టైమింగ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సో పర్టికులర్ పాస్ట్ని ఇండికేట్ చేస్తూ మనకి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి
సో మనం ఆ సెంటెన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం మెన్షన్ చేయొచ్చు, రైట్? సో దట్ ఈస్ కరెక్ట్. సో మనకి ఇప్పుడు ఎన్ని వచ్చాయి? యా, ఓకే. ఇన్ ద స్టేట్స్, ఓకే, హ్యాస్ ఆల్రెడీ ప్రామిస్డ్ ద నంబర్. ద నంబర్ అంటే సమ్ పర్టిక్యులర్ నంబర్ అని అర్థం. ఓకే, ద నంబర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పర్టిక్యులర్ నంబర్. ఎన్ని నెంబర్స్ అంటే ఎన్ని అని చెప్పడానికి మనం ద నెంబర్ వాడాలి. అదే కొన్ని అని చెప్పడానికి వి యూస్ అ నంబర్. సో ఇక్కడ ఏ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ ప్రామిస్డ్ ఏ నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ అంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రకటించింది. సమ్ అనే మీనింగ్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అదే ద నెంబర్ అంటారంటే అర్థం ఏంటి? ద నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా యు నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్. సో అక్కడ ఎక్కడ కూడా ఆ నెంబర్ గురించి ప్రస్తావన రావట్లేదు. కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ఆల్రెడీ ప్రకటించింది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో ద నెంబర్ ఏ నెంబర్, అది చాలా ఇంపార్టెంట్. ఏ నెంబర్ మీన్స్ సమ్, ఓకే. అలానే మీనింగ్ అంటే సమ్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ద నెంబర్ అంటే స్పెసిఫిక్ నెంబర్. ద నెంబర్ అంటే ఎంత? 100, 200, 300, 10, 5. సో స్పెసిఫిక్గా మనకి ఆ పర్టికులర్ నెంబర్ తెలియడాన్ని మనం ద నెంబర్ అంటాం. ఓకే, సో ఇది సింగులర్ అవుతుంది, ఇది ప్లూరల్ అవుతుంది. ఏ నెంబర్తో వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ అవుతుంది. ఓకే, ప్లూరల్ వర్బ్. ఇక్కడ వర్బ్ సింగులర్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్, దట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇవమ్మా అండర్, బిలో ప్లేస్లో అండర్ రావాలి. రెస్ట్, WREST. అలానే ప్రామిస్డ్ అ నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్ అంటే సమ్ అనే మీనింగ్. క్లియర్? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అసైన్మెంట్ సొల్యూషన్. నవ్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రెగ్యులర్ సెషన్. ఓకే, సో రివిజన్ వొకాబులరీతో మొదలు పెడదాం. జాగ్రత్తగా నిన్న మనం నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఆర్ యూ రెడీ? రైట్. సో వెరీ ఫస్ట్ వర్డ్ చూడండి అమ్మా. సో ఇది మనం నిన్న ఆల్రెడీ ఎడిటోరియల్లో డిస్కస్ చేసాం కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది రాదనే నేను అనుకుంటున్నాను, రైట్? సో రిసరెక్షన్ అనే పదాన్ని ఫస్ట్ వాడటం జరిగింది, అంతేనా? సో రిసరెక్షన్, ఇది ION కదా, ION సఫిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ఇది నౌన్ అవుతుంది. రిసరెక్ట్ అనే వర్బ్కి ION అనే సఫిక్స్ యాడ్ అవడం వల్ల అది రిసరెక్షన్ అవుతుంది. ఓకే, సో రిసరెక్షన్ అంటే ఏంటి? అంటే మళ్ళీ దాన్ని వెన్ యూ టేక్ సంథింగ్, బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఓకే, రిసరెక్షన్, బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్ అని అంటాం. బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, దట్ ఈజ్ యువర్ రిసరెక్షన్. ఓకే, సో దాన్ని మనం రిసర్జెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే C విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రిసరెక్షన్ అన్న రిసర్జెన్స్ అన్న మీనింగ్ సేమ్. ఓకే కదమ్మా? సో C విల్ బి ద పర్ఫెక్ట్ వర్డ్. నెక్స్ట్ ఇంప్యూటేషన్స్, ION, ఇంప్యూటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంప్యూటేషన్, ఓకే, సింగులర్, ఇంప్యూటేషన్స్ ప్లూరల్. అంటే సింగులర్ ప్లూరల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా నౌనే. ఇంప్యూటేషన్ అంటే ఒక రకమైనటువంటి ఎలిగేషన్ అని చెప్పుకున్నాం, ఆరోపణలు అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఇంప్యూటేషన్. సో ఆరోపణకి దగ్గరగా ఉండేవాడు చూడండి ఒకసారి. ఆరోపణకి దగ్గరగా ఉండేవాడు చూడండి. యాస్పర్షన్ అన్న, ఓకే, క్రిటికల్ రిమార్క్ అని అంటాం. అక్యూజేషన్ అని కానీ అలిగేషన్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. అలానే వెండెట్టా, ఇది కూడా నౌనే. వెండెట్టా అంటే ఏంటి? ప్రతీకారం అనుకున్నాం కదా, కక్ష సాధింపు. సో దట్ ఈజ్ యువర్ వెండెట్టా. అంటే నెగటివ్ వర్డ్ కదా. హాస్టిలిటీ కూడా నెగటివ్ వర్డ్ అయినా ఇది కూడా నెగటివ్ నౌనే. అన్ఫ్రెండ్లీనెస్ కదా. సో అన్ఫ్రెండ్లీనెస్, దట్ ఈజ్ యువర్ హాస్టిలిటీ. అన్ఫ్రెండ్లీనెస్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎన్మిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్మిటీ, శత్రుత్వం కదా. వెండెట్టా, ప్రతీకారం, కక్ష సాధింపు. యాంటాగనిస్ట్, కామన్ నౌన్ కదా, ఇది కూడా నౌనే, కామన్ నౌన్. సో ఇట్ రిఫర్స్ టు విలన్ కదా, విలన్, యాంటాగనిస్ట్. సో మనకి విలన్ అంటే మనకి ప్రత్యర్థి అని చెప్పుకోవచ్చు కదా, మనకి ప్రొటాగనిస్ట్కి ఆపోజిట్. ఓకే, సో ప్రత్యర్థి అని చెప్పుకోవడానికి మనం యాడ్వర్సరీ అనే పదాన్ని వాడతాం. సో యాడ్వర్సరీ అన్న, ప్రత్యర్థి అన్న, యాంటాగనిస్ట్ అన్న సేమ్. ఓకే, ఫో అనొచ్చు, రైవల్ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్? సో F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కంటెన్షన్ అమ్మ. కంటెన్షన్ అంటే జనరల్గా ION ఉంది కాబట్టి నౌన్ అవుతుంది. కంటెన్షన్ అంటే బేసిక్గా ఆర్గ్యుమెంట్ అని.
సో వాళ్ళ వాదనని ఏకీభవించింది అన్నట్టుగా మనకి నిన్న ఎడిటోరియల్ చదివేటప్పుడు పోలీసులు ఎప్పుడైతే అరుంధతి రాయ్ గారి కేసుకి సంబంధించి సో ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నారో సెడిషన్ ప్రకారం, సో దాన్ని ప్రస్తావన వచ్చినప్పుడు మనకి కంటెన్షన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, మ్యాజిస్ట్రేట్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, పోలీసుల యొక్క ఆర్గ్యుమెంట్ని, ఓకే, వాళ్ళ వాదన అని చెప్పడానికి మనం కంటెన్షన్ అనే పదాన్ని వాడాం. ఆర్గ్యుమెంట్ అంటే వారి వాదన, వారి థియరీ, దట్ ఈజ్ యువర్ కంటెన్షన్. అలానే బెట్రే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కాంటెక్చువల్గా మనం ఇది నేర్చుకోవాలి. జనరల్గా మీనింగ్ బెట్రే అంటే మీనింగ్ ఏంటమ్మా, బెట్రే ఈజ్ బేసికలీ చీట్ చేయడం అనే మీనింగ్లో మనం బెట్రే, అది కూడా వర్బ్గా వాడతాం. దాని నౌన్ ఫామ్ బెట్రేయల్ అన్నది బెట్రేకి నౌన్ ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ జనరల్ మీనింగ్. బట్ ఎస్టర్డే వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ఎడిటోరియల్ అనాలిసిస్, సో అక్కడ మనకి రివీల్ అనే మీనింగ్ వచ్చింది. రివీల్ అన్ఇంటెన్షనల్లీ, ఎవరో ఒకరు కామెంట్ చేశారు. సో ఐ అప్రిషియేట్. రివీల్ అన్ఇంటెన్షనల్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో మీరు చేయాలనుకోకపోయినా రివీల్ అయిపోవటం, డిస్క్లోజ్ అవ్వడం, దాన్నే మనం బెట్రే అని ఆ కాంటెక్స్ట్లో నేర్చుకోవడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అరుదుగా వాడతాం. సో జనరల్ మీనింగ్ అందరికీ తెలుసు, అరుదుగా వాడే మీనింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకే కదా మనం ఎడిటోరియల్ నేర్చుకుంటుంది. సో కాంటెక్చువల్ మీనింగ్స్ నేర్చుకోవడంతో పాటు ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి లెస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్ కింద మనకి ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉన్నప్పుడు కూడా మనం మార్క్స్ని కోల్పోకుండా ఈజీగా మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో మనకి డిస్క్లోజ్ అనే మీనింగ్ రావాలి. ఓకే, డిస్క్లోజ్ అన్నా డైవల్జ్ అన్నా ఇట్ మీన్ ద సేమ్. డిస్క్లోజ్, డైవల్జ్, రివీల్, ఏమ్మా అంతేనా? సో రివీల్ అంటే అన్ఇంటెన్షనల్లీ, దట్ ఈస్ యువర్ బెట్రే. సో ఆల్ దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ యెస్టర్డే. సో హోప్ సో ఎన్నెన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్నెన్ని రాంగ్ అయ్యాయి అన్నది చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఆర్ ఎడిటోరియల్. బ్యాలెన్సింగ్ పాలసీ అనే హెడ్డింగ్తో ఈరోజు మనకి ఎడిటోరియల్ అనేది దర్శనం ఇచ్చింది. సో బ్యాలెన్సింగ్ పాలసీ అంటే విధానం కదా. అయితే అది బ్యాలెన్సింగ్ పాలసీ అంటే మీనింగ్ ఏంటి అంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. అయితే ఏ విషయంలో బ్యాలెన్స్డ్గా ఉంది, అసలు ఆ పాలసీ దేనికి సంబంధించింది, ఆ పాలసీ ఎవరిది, సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఒకసారి దాని కిందనిచ్చినటువంటి సైడ్ హెడ్డింగ్, దాని ఏమంటాం, ఉపశీర్షిక చూద్దాం. ఇండియా మస్ట్ ప్రెషర్ ఇజ్రాయెల్ టు యాక్ట్ రెస్పాన్సిబిలీ ఇన్ ద ఫేస్ ఆఫ్ టెర్రర్. ఓకే, సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇండియా, ఇజ్రాయెల్కి ఇప్పుడు జరుగుతుంది కదా, ఇజ్రాయెల్కి ఒక టీం ఉంది కదా, ఆర్గనైజేషన్, వాళ్ళకి ఇజ్రాయెల్కి ఇప్పుడు పెద్ద వార్ జరుగుతుంది కదా. సో ఆ వార్ నేపథ్యంలో హమాస్ గ్రూప్, ఓకే, ఈ హమాస్ వాళ్ళని టార్గెట్ చేసింది. ఎందుకంటే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. సో దాన్ని ప్రతిదాడి, రిటాలియేషన్ చేయదలుచుకుంటుంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా ఇండియా ప్రెషర్ పెట్టాలి. ఇండియా మస్ట్ ప్రెషర్, ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. టు యాక్ట్ రెస్పాన్సిబ్లీ ఇన్ ద ఫేస్ ఆఫ్ టెర్రర్. ఇప్పుడు ఉగ్రవాదం నేపథ్యంలో, ఓకే, ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం ఎదుర్కోబోతున్నారు కదా. సో దీంట్లో మనం ఖచ్చితంగా ఇజ్రాయెల్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం మన దేశం చాలా ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా మనకి ఇక్కడ ఉపశీర్షిక ఇవ్వడం జరిగింది. సో మనం కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్, ఓకే, సో దాన్ని ఉద్దేశించి మనకి ఈరోజు ఎడిటోరియల్ వచ్చినట్టుగా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి మనం ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దామమ్మా. సో ప్లీజ్ ట్రై టు గో త్రూ ద ఆర్టికల్ వన్స్ అండ్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్, అప్పుడు మీరు దాన్ని వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, ట్రై టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. క్లియర్? రైట్, చూడండి. విత్ ఇన్ అవర్స్ ఆఫ్ ద మెసాకర్, ఇంకొంచెం తగ్గిద్దామా? యా. విత్ ఇన్ అవర్స్ ఆఫ్ ద మెసాకర్ ఆఫ్ ఇజ్రాయలీ సిటిజన్స్ బై హమాస్ ఫైటర్స్ లాస్ట్ సాటర్డే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ట్వీటెడ్ ఇండియా సోలిడారిటీ విత్ ఇజ్రాయెల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్గా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. కొన్ని గంటల వ్యవధిలోనే, ఏ గంటల వ్యవధిలోనమ్మా? అవర్స్ ఆఫ్ ద మెసాకర్ అంటే ఏంటమ్మా? నరమేధం అంటాం. అంటే ఒకేసారి సివిలియన్స్ అందరినీ చంపేయటం.
ఓకే, మాస్ కిల్లింగ్ని ఉద్దేశించి మనం మెసాకర్ అనే పదం వాడతాం. ఓకే, సో స్లాటర్ అనే పదం కూడా వాడతాం, బ్లడ్ షెడ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, కార్నేజ్ అనే పదం వాడతాం. సో ఇవన్నీ కూడా మెసాకర్ అంటే మాస్ కిల్లింగ్ని ఉద్దేశించి వాడే పదాలు. సో మెసాకర్ ఆఫ్ ఇజ్రాయిలీ సిటిజన్స్, ఇజ్రాయిలీ పౌరులు ఎవరు చంపారమ్మా? హమాస్ ఫైటర్స్. లాస్ట్ సాటర్డే హమాస్ అన్నది ఒక గ్రూప్ అమ్మ, టెర్రరిస్ట్ గ్రూప్ లాంటిది అది. సో అదొక టెర్రరిస్ట్ గ్రూప్. సో అది ఇజ్రాయిల్ మీద అటాక్ చేసింది. దానివల్ల ఇజ్రాయిలీ పౌరులు చాలామంది చనిపోయారు. సో అది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మన ప్రైమ్ మినిస్టర్, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇండియా యొక్క సోలిడారిటీ విత్ ఇజ్రాయిల్ అన్నారు. అంటే అర్థం ఏంటి? మనం సంఘీభావాన్ని వ్యక్తం చేశాము, అంటే మేము మీకు సపోర్ట్గా ఉంటాం అని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఒక కంట్రీ క్రైసిస్లో ఉన్నప్పుడు, సో ఇంకో కంట్రీ సంఘీభావం వ్యక్తం చేస్తా అంటే వీ విల్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్, వీ విల్ ఎక్స్టెండ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్, మేము మీ వైపు ఉంటాము అన్నట్టుగా చెప్పడం. అదొక సాంత్వన ఇచ్చే ప్రక్రియలో భాగంగా వీ కాల్ ఇట్ యాస్ సోలిడారిటీ. చాలా మంచి వర్డ్ అమ్మా, రైట్? సో భారతదేశం తన యొక్క సోలిడారిటీని ఎక్స్ప్రెస్ చేసింది. అది కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ట్వీట్ రూపంలో ఓకే సంఘీభావాన్ని వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ పట్ల. వైల్ ద హిస్టరీస్ ఆఫ్ దేర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ద స్కేల్ ఆఫ్ వైలెన్స్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. అయితే హిస్టరీస్ ఆఫ్ దేర్ అంటున్నాడు. దేర్ అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి? దేర్ అంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్. సో వారికి రకరకాలమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. దేనికి సంబంధించి? ఈ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి వారికో చరిత్ర ఉంది, వీరికో చరిత్ర ఉంది. అండ్ ద స్కేల్ ఆఫ్ వైలెన్స్ అంటే స్థాయి, ఆ హింస జరిగినటువంటి స్థాయి ఏదైతే ఉందో, స్కేల్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ అనే మీనింగ్ వస్తుంది. స్థాయి, ఎవరెంత స్థాయిలో గాయపడ్డారు, ఎవరెంత స్థాయిలో హింసకు గురయ్యారు అనే విషయాన్ని పరిశీలిస్తే హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్, అవి చాలా భిన్నంగా ఉంటాయి. ఇండియా హ్యాస్ ఫేస్డ్ టెర్రర్ అటాక్స్ ఆల్ టూ ఆఫెన్ to not feel the pain in Israel, where teenagers at a concert, children in a park, grandparents at home, and even babies in cribs were gunned down. Okay, so ఇజ్రాయిల్లో జరిగినటువంటి దాడిని మనం కూడా అటువంటి టెర్రర్ అటాక్స్ వాళ్ళంత గొప్పగా, వాళ్ళంత ఓకే ఇంటెన్స్గా మనం అంత అటాక్స్కి మనం గురి కాకపోయినప్పటికీ వీ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ వాట్ ఇజ్రాయిల్ ఈజ్ గోయింగ్ త్రూ. సో ఆ జరిగినటువంటి దాడిలో ఎలాంటి సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి? టీనేజర్స్ అంటే కాన్సర్ట్లో ఒక టీనేజర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటి సంబంధం? ఓకే, పాపం వాళ్ళ సివిలియన్స్ మీద దాడి అనేది చాలా హేయమైనది. సో ఆ చర్య చాలా హేయమైంది. సో టీనేజర్స్ అంటే ఒక కన్సర్ట్లో పాల్గొన్నటువంటి టీనేజర్స్ వాళ్ళు, అలానే పార్క్లో ఆడుకుంటున్నటువంటి పిల్లలు, అలానే గ్రాండ్ పేరెంట్స్, ఇళ్లలో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, సో వాళ్ళు ఇంట్లో పాపం వాళ్ళ పనులు వాళ్ళు ఏదో కాలక్షేపంలో కూర్చున్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈవెన్ బేబీస్ ఇన్ క్రిబ్స్ వేర్ గన్ డౌన్, అంటే వాళ్ళ మీద దాడి జరిగింది. గన్ డౌన్ అంటే అక్కడ బాంబ్స్ అనేవి వేయడం జరిగింది అని అర్థం. క్రిబ్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అక్కడ క్రిబ్స్ అంటే క్రాడిల్ అనే మీనింగ్ వస్తుంది. బేబీస్ ఇన్ క్రిబ్స్ అంటే క్రాడిల్ అంటే ఉయ్యాల. ఓకే, చిన్న ఉయ్యాల్లో ఉన్న బేబీస్ కూడా వాళ్ళు ఈ హింసకి గురి కావాల్సి వచ్చింది. గన్ డౌన్ అంటే షూట్ చేశారనే మీనింగ్. Amidst other atrocities Hamas carried out, including taking dozens hostage. అయితే మధ్య, amidst అంటే అర్థం ఏంటమ్మా? మధ్య. అదర్ అట్రాసిటీస్ అంటే మిగిలినటువంటి దాడులు. అట్రాసిటీస్ అంటే మనం ఎగ్జాక్ట్గా తెలుగులో ఎలా చెప్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ వాట్ వీ కాల్ అట్రాసిటీస్, అకృత్యాలు అంటాం కదా. అట్రాసిటీస్ అంటే అకృత్యాలని కానీ దౌర్జన్యాలను కానీ అని చెప్పొచ్చు మనం. సో ఈ హమాస్ గ్రూప్ అనేది ఏదైతే క్యారీ అవుట్ అంటే ఎగ్జిక్యూట్ చేసిందో అట్రాసిటీస్, ఓకే, అందులో ఇంకొన్ని ఏంటమ్మా? ఇంక్లూడింగ్ టేకింగ్ డజన్స్ హోస్టేజ్ అనే పదం అర్థం ఏంటమ్మా? హోస్టేజ్ అంటే డజన్ల కొద్దీ, టేకింగ్ డజన్స్ అంటే డజన్ల కొద్దీ వ్యక్తుల్ని బందీలుగా చేసుకుంది. హోస్టేజ్ అంటే బందీలుగా ఉంచింది అని అర్థం. ఓకే, ద సెంటిమెంట్స్ వేర్ రిపీటెడ్ వెన్ మిస్టర్ మోదీ స్పోక్ టు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కండెమ్నింగ్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. ఓకే, అయితే ఈ సెంటిమెంట్స్ అన్ని రిపీట్ అయ్యాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన మోదీ గారు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారితో మాట్లాడిన సందర్భంలో అతను ఈ ఉగ్రవాదాన్ని కంప్లీట్గా ఖండించారు. కండెమ్నింగ్ టెర్రరిజం, సో ఖండించారు.
ఉగ్రవాదాన్ని ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. సో అన్ని ఫార్మ్స్లో ఎక్కడెక్కడైతే టెర్రరిజం అనేది చోటు చేసుకుందో దాన్ని ఆయన ఉగ్రవాదాన్ని కంప్లీట్గా ఖండించే ప్రయత్నం చేశారు. ఇండియా సెకండ్ బిగ్ కన్సర్న్ హ్యాస్ బీన్, ఇండియా సెకండ్ బిగ్ రెండోది ఏంటి ప్రధాన సమస్య? ద సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ ఎస్పెషలీ యాజ్ ఇజ్రాయెల్ బిగాన్ రిటాలియేటరీ స్ట్రైక్స్ ఆన్ గాజా. సో గాజా అంటే ఏంటమ్మా? గాజా అంటే ఈ హమాస్ వాళ్ళు ఆ వాళ్ళ నివాస స్థావరాలు ఉండే ప్లేస్ గాజా అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారో ఇప్పుడు ఇజ్రాయెల్ రెడీ అవుతుంది గాజా మీద అటాక్ చేద్దాం. సో మా మీద మీరు అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా మీ మీద అటాక్ చేయబోతున్నాం అన్నట్టుగా ఇజ్రాయెల్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనకున్నటువంటి రెండవ పెద్ద సమస్య ఏంటంటే మన పౌరుల యొక్క భద్రత, సేఫ్టీ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. ఇట్స్ అంటే మన సిటిజన్స్, ఓకే, ఇండియన్ సిటిజన్స్, ఎస్పెషలీ యాజ్ ఇజ్రాయెల్ బిగాన్ రిటాలియేటరీ స్ట్రైక్స్. అంటే ప్రతిదాడులు అంటాం కదా, ప్రతిదాడి, రిటాలియేషన్ అంటే ప్రతిదాడి. వాళ్ళు మనల్ని దాడి చేస్తే మనం వాళ్ళకి మళ్ళీ ప్రతిగా దాడి చేయటాన్ని వీ కాల్ ఇట్ యాజ్ రిటాలియేషన్. రిటాలియేషన్ నౌన్, రిటాలియేటరీ అడ్జెక్టివ్. స్ట్రైక్స్ ఆన్ గాజా. గాజా అనే ప్రాంతంలో ఈ హమాస్ వాళ్ళు నివాసం ఉండేటువంటి ప్లేస్ గాజా. సో అరౌండ్ 18,000 ఇండియన్స్ వర్క్ ఆర్ స్టడీ ఇన్ ఇజ్రాయెల్ ఇన్ అడిషన్ టు అబౌట్ 85,000 ఇజ్రాయెల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో 18,000 మంది ఇండియన్స్ ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నారంట ఇజ్రాయెల్లో. అలానే 85,000 మంది ఇన్ అడిషన్, అంటే ఈ 18,000 కాకుండా మొత్తం 85,000, ఓకే, ఇది కాకుండా 18,000 కాకుండా ఇజ్రాయలీస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో భారత సంతతికి చెందినటువంటి ఇజ్రాయలీస్ ఎంతమంది ఉన్నారమ్మా? 85,000 మంది ఉన్నారు. సో వాళ్ళు డిఫరెంట్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, కేరళ, అలానే వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాలకి చెందిన వాళ్ళు మోస్ట్లీ ఇండియాలో ఈ పలానా ప్రాంతాలకు చెందిన ఇజ్రాయలీస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ 85,000 మంది ఉన్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ చార్టెడ్ ఫ్లైట్స్ టు బ్రింగ్ దెమ్ హోమ్. సో కొన్ని ఫ్లైట్స్ని ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ అంటాం కదా. సో విదేశీ మంత్రిత్వ శాఖ ఫ్లైట్స్ని ఏర్పాటు చేసిందమ్మా వీళ్ళందరినీ ఇళ్ళకి రప్పించడానికి. న్యూఢిల్లీ హెస్ ఆల్సో యాడెడ్ న్యూయాన్స్ టు ద ఇనీషియల్ పొజిషన్ విత్ ద MEA డెలివరింగ్ ద గవర్నమెంట్స్ ఫస్ట్ ఫార్మల్ స్టేట్మెంట్. సో న్యూఢిల్లీ అంటే అక్కడ అర్థం ఏంటి? సెంటర్ ఏం చేసింది? యాడెడ్ న్యూయాన్స్ టు ద ఇనీషియల్ పొజిషన్. న్యూయాన్స్ అంటే కొన్ని సటిల్ థింగ్స్ని యాడ్ చేయటం. సో ఇప్పుడు ఎలా అనాలి? ఓకే, స్మాల్ డిఫరెన్స్, ఓకే, షేడ్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ థింగ్స్ ఈజ్ కాల్డ్ అ న్యూయాన్స్. న్యూయాన్స్ అంటే వెరీ మైన్యూట్ డీటెయిల్స్ విచ్ ఈస్ వెరీ హార్డ్ టు నోటీస్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పే కాంటెక్స్లో మనం న్యూయాన్స్ అనే పదాన్ని వాడతాం. ఓకే, షేడ్స్ అని చెప్పొచ్చు. కలర్స్లో ఎట్లా అయితే షేడ్స్ ఉంటాయో ఒకే కలర్కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. గ్రేయిష్ ఎల్లో అని, ప్లెయిన్ ఎల్లో అని, డార్క్ ఎల్లో అని. ఓకే, ఒకే కలర్కి మనకి షేడ్స్ కనిపిస్తే చూసారా, అంటే అది చాలా మైన్యూట్గా, అంటే కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే కానీ మనం దాన్ని నోటీస్ చేయలేం. కానీ ఆ మైన్యూట్ డిఫరెన్స్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ పరంగా అది ఇంపార్టెంటే కానీ నోటీస్ చేయడం కొంచెం కష్టంగా ఉండే వాటిని మనం న్యూయాన్సెస్ అంటాం. ఓకే, విత్ ద MEA డెలివరింగ్ ద గవర్నమెంట్స్ ఫస్ట్ ఫార్మల్ స్టేట్మెంట్. అధికారిక ప్రకటన చేసింది గవర్నమెంట్కి తరఫున మొదటి అధికారిక ప్రకటన అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ డెలివర్ చేసింది. ఓకే, వైల్ రిపీటింగ్ ద కండెమ్నేషన్ ఆఫ్ ద హమాస్ అటాక్స్, ద స్టేట్మెంట్ రిమైండెడ్ ఇజ్రాయెల్ అబౌట్ ద యూనివర్సల్ ఆబ్లిగేషన్ టు అబ్జర్వ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా. అయితే ఇది రిపీట్ చేస్తూనే కండెమ్నేషన్ ఆఫ్ హమాస్ అటాక్స్, హమాస్ ఏదైతే ఇజ్రాయెల్ మీద చేసినటువంటి దాడిని ఖండిస్తూనే ఇది కూడా రిమైండ్ చేస్తుంది ఇజ్రాయెల్కి. ఏమని గుర్తు చేస్తుంది? అబౌట్ ద యూనివర్సల్ ఆబ్లిగేషన్, అంటే మనకు ఉన్నటువంటి బాధ్యత. ఆబ్లిగేషన్ అంటే డ్యూటీ కదమ్మా. సో మనకు ఆ డ్యూటీని గుర్తు చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎవరి అటాక్స్ని కండెమ్ చేస్తూ అమ్మా? హమాస్ చేసిన దాడిని ఖండిస్తూనే ఇజ్రాయెల్కి ఇలా కూడా గుర్తు చేస్తుంది అనమాట. ఏమని? అబౌట్ ద యూనివర్సల్ ఆబ్లిగేషన్ టు అబ్జర్వ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, అంతర్జాతీయ మానవ. ఓకే, హ్యుమానిటేరియన్ అంటే ఏంటి? హ్యుమానిటీ అంటే మానవత్వం. సో మానవత్వపు ఈ లాని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అబ్జర్వ్ అంటే మీనింగ్ ఏంటి?
పాటించాలి. అంటే సివిలియన్స్ మీద మనం దాడి చేయకూడదు. వాళ్ళు మన మీద దాడి చేశారు, మన సివిలియన్స్ని గాయపరిచారు. సో ఎట్లాంటి సిచ్యువేషన్స్లో గాయపడ్డారు, చనిపోయారు అన్నది మనకి చెప్పాడు కదా క్లియర్గా. టీనేజర్స్ అట్ ఏ కన్సర్ట్, చిల్డ్రన్ ఇన్ ఏ పార్క్. సో వాళ్ళు చేశారు, వాళ్ళైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ కాబట్టి వాళ్ళకి మంచి చెడు ఏమీ ఉండదు. కానీ మనం గవర్నమెంట్, సో మనం హ్యుమానిటేరియన్ లాని గౌరవించాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తుంగలో తొక్కకూడదు. ఓకే, దాన్ని పాటించాల్సినటువంటి అవసరం మనకు ఉందన్నట్టుగా గుర్తు చేసింది ఇండియా. యాజ్ ఇట్ క్యారీస్ అవుట్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ ద మెనేస్ ఆఫ్ టెర్రరిజం. చూసారా, యాజ్ ఇట్ క్యారీస్ అవుట్ గ్లోబల్, సో మనందరికీ బాధ్యత ఉంది టు ఫైట్, దేని మీద పోరాడడానికమ్మా, ద మెనేస్ ఆఫ్ టెర్రరిజం. మెనేస్ అనే పదం చాలా ఇంపార్టెంట్. జనరల్గా మెనేస్ అంటే, ఎప్పుడైనా మీరు మెనేస్ అనే పదం వచ్చిందంటే సో ఏదో ఒక పెద్ద ప్రాబ్లంని ఉద్దేశించి మనం మెనేస్ అనే పదాన్ని వాడతాం. మెనేస్ అంటే జనరల్గా మనం చెప్పాలంటే తెలుగులో బెడద అంటాం, కుక్కల బెడద, మెనేస్ ఆఫ్ డాగ్స్ అని అంటారు. ఓకే, మెనేస్ ఆఫ్ సమ్ నెగిటివ్. మెనేస్తో ఎప్పుడైనా మీకు నెగిటివ్ నౌనే వస్తుంది. మెనేస్ ఆఫ్ డాగ్స్, మెనేస్ ఆఫ్ ఏమంటాం, చైన్ స్నాచర్స్ అని. సో ఇట్లా చిన్నవి, బట్ ఇది టెర్రరిజం, ఇంకా పెద్దది ఇది. ఓకే, ఉగ్రవాదం. ఇన్ అడిషన్ ద ఎంఈఏ రీఇటరేటెడ్ అంటే ఏంటి, పునరుద్ఘాటించింది. ఏమని పునరుద్ఘాటించింది ఎంఈఏ? ఇట్స్ లాంగ్ స్టాండింగ్ అండ్ కన్సిస్టెంట్ పొజిషన్ ఆన్ ద పాలస్తీన్ ఇష్యూ. సో పాలస్తీనా వీళ్ళకి కావాలనే కదా ఇప్పుడు మెయిన్ గొడవ జరుగుతుంది. ఏంటి కారణం? హమాస్ వాళ్ళు పాలస్తీన్ని కోరుకుంటున్నారు, ఇరాన్ వాళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సో పాలస్తీన్ ఇష్యూ మీద కూడా వీరి యొక్క వైఖరి స్పష్టంగా ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అది మళ్ళీ కన్సిస్టెంట్గా వాళ్ళ పొజిషన్ని వ్యక్తం చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే మన ప్రభుత్వం తరఫున వాళ్ళు. సో దే హ్యావ్ రీఇటరేటెడ్, సో పునరుద్ఘాటించారు. సో మనం పాలస్తీన్, సెపరేట్ పాలస్తీన్కి అనుకూలంగా ఉన్నట్టుగానే మనం ఓకే వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అవర్ లాంగ్ స్టాండింగ్ పొజిషన్ అండ్ కన్సిస్టెంట్ పొజిషన్. లాంగ్ స్టాండింగ్ అంటే ఎప్పటి నుంచో మనం దాని మీద నిలబడి ఉన్నాం, స్టిక్ అయి ఉన్నాం అని అర్థం. ఓకే, నెక్స్ట్. ద స్టేట్మెంట్ ఈజ్ అ రిమైండర్ ఆఫ్ ద టైట్ రోప్ ఇండియా హ్యాస్ వాక్డ్ సిన్స్ 1992. టైట్ రోప్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? రిమైండర్ ఆఫ్ ద టైట్ రోప్ ఇండియా హ్యాస్ వాక్డ్ సిన్స్ 1992 అంటే చాలా జాగ్రత్తగా నడుస్తుంది, పడిపోకుండా. చూసారా, నడుస్తుంటారు సర్కస్లో. సర్కస్ అని కాదు, బయట పొట్టకూటి కోసం కొంతమంది ఒక రోప్ని అటు నుంచి ఇటు వేలాడదీసి దాని మీద నడుస్తారు. అంటే ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా వాళ్ళు ఒక ఎండ్ నుంచి వేరే ఒక ఎండ్కి, సో పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడాన్ని వీ కాల్ ఇట్ ఎస్ టైట్ రోప్. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే జారీ చేసిందో అది ఎలాంటి రిమైండర్ని ఇస్తుంది? రిమైండర్ అంటే గుర్తు చేస్తుంది. టైట్ రోప్ ఇండియా హ్యాస్ వాక్ సిన్స్ 1992. 1992 నుంచి భారతదేశం అనుసరిస్తున్నటువంటి వ్యూహం అనుకోవచ్చు, లేదంటే వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఓకే గుర్తు చేస్తుంది. వెన్ న్యూఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ full diplomatic ties with Israel while continuing to support the Palestinian cause. సో ఇక్కడ బ్యాలెన్స్ చూసారా, బ్యాలెన్స్ క్లియర్గా అది ఎందుకు టైట్ రోప్ అన్నాడో మనకి ఈ క్లాస్ ద్వారా అర్థమవుతుంది. వెన్ న్యూఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫుల్ డిప్లొమాటిక్ టైస్. ఓకే, సో డిప్లొమాటిక్ టైస్ అంటే ఏంటి అక్కడ మీనింగ్? సో వాళ్ళతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు, ఇజ్రాయెల్తో దౌత్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూనే మనం పాలస్తీన్ని సపోర్ట్ చేసే విషయంలో కంటిన్యూ చేసాం. వైల్ కంటిన్యూయింగ్ టు సపోర్ట్ ద పాలస్తీన్ ఇష్యూ, అంటే సెపరేట్ పాలస్తీన్ ఏదైతే కోరుకుంటున్నారో సో దాన్ని మనం సపోర్ట్ చేస్తూనే వీళ్ళతో కూడా మంచి సత్సంబంధాలని కంటిన్యూ చేసాం, దౌత్యపరమైనటువంటి సంబంధాలు. దేర్ హ్యాస్ బీన్ అంటే అక్కడ బ్యాలెన్స్ ఉంది అని అర్థం. దేర్ హ్యాస్ బీన్ అ షిఫ్ట్ టువర్డ్స్ ఇజ్రాయెల్స్ పొజిషన్ గివెన్ ఇంక్రీజింగ్లీ క్లోజ్ bilateral relations, trade, technological assistance, military procurement and counter terrorism cooperation. అయితే దేర్ హ్యాస్ బీన్ ఏ షిఫ్ట్, అయితే మెల్లగా కొంచెం షిఫ్ట్ అయితే మెల్లగా అయిందంట టువర్డ్స్ ఇజ్రాయెల్స్ పొజిషన్. ఇజ్రాయెల్ వైపు మనం వెళ్తున్నట్టుగా కొంచెంగా షిఫ్ట్ అయితే కనిపించింది. ఎందువల్ల? రీజన్ ఏంటి? గివెన్ అంటే బికాస్ ఆఫ్, ఇంక్రీజింగ్లీ ఇక్కడ గివెన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇచ్చేయరు అని కాదు. గివెన్ అంటే అక్కడ అర్థం ఏంటంటే బికాస్ ఆఫ్. ఓకే, ఇంక్రీజింగ్లీ క్లోజ్ బైలేటరల్ రిలేషన్స్, మరింత ద్వైపాక్షిక సంబంధాలు బాగా క్లోజ్ అయిపోయాయి, పెరిగిపోయాయి. అదేవిధంగా వాణిజ్యపరంగా కూడా మన రిలేషన్స్ బాగా మెరుగయ్యాయి. టెక్నాలజికల్ అసిస్టెన్స్, మిలిటరీ ప్రొక్యూర్మెంట్, కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్, సో ఒకరికొకరు పరస్పరమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం, దేనిని? ఈ టెర్రరిజంని కౌంటర్ చేయడంలో. సో మన యొక్క రిలేషన్స్ అనేవి మరింత క్లోజ్ అయ్యాయి. సో దీనివల్ల కొంచెం షిఫ్ట్ అన్నది
ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపినట్టుగా మనకి కనిపిస్తుంది. 2017 Mr. Modi became the first Indian Prime Minister to visit Israel, while in 2018 Mr. Netanyahu visited India. 2017లో మోదీ గారు ఇప్పటి వరకు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి లేని రికార్డునైనా స్థాపించగలిగారు. అంటే అర్థం ఏంటి? సో ఫస్ట్ టైం ఆయన విజిట్ చేశారంటే ఇజ్రాయెల్. అంతకుముందు ఏ భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ని విజిట్ చేయలేదు. అలానే 2018లో నెతన్యాహు గారు అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్, సో ఆయన కూడా ఇండియాకి రావడం జరిగింది. However, Mr. Modi was also the first Indian Prime Minister to make an official visit to Palestine. అలానే ఈయన కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కాలేదు. ఓకే, ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు మేక్ ఎన్ అఫీషియల్ విజిట్ టు పాలస్తీన్. పాలస్తీన్కి కూడా వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి కూడా మోదీ గారే అయ్యారు. సో ఆయన ఇజ్రాయెల్కి కూడా ఫస్ట్ టైమే విజిట్ చేశారు, మొట్టమొదటి భారత ప్రధాని అయ్యారు. అలానే పాలస్తీన్ని కూడా విజిట్ చేసినటువంటి మొట్టమొదటి ఏకైక అంటే ప్రస్తుతం వరకు అని చెప్పడానికి ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయనే అవ్వడం జరిగింది. ఇన్ 2017 ఇండియా voted against the US and Israel for an attempt to declare unilaterally all of Jerusalem as the Israeli capital. 2017లో యుఎన్లో ఇండియా ఏం చేసిందమ్మా? యుఎస్కి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓట్ చేసింది. దేన్ని ఉద్దేశించి? ఫర్ అన్ అటెంప్ట్ టు డిక్లేర్. దేన్ని డిక్లేర్ చేయడానికి? యూనిలాటరల్లీ అంటే అర్థం ఏంటమ్మా? ఏకపక్షంగా. యూనిలాటరల్ అంటే మీనింగ్ ఏంటి? ఏకపక్షంగా జెరూసలేంని ఇజ్రాయలీ క్యాపిటల్గా ప్రకటించడంలో ఏదైతే చేద్దాం అనుకున్నారో, వాళ్ళు ఒక అటెంప్ట్ చేద్దాం అనుకున్నారో యుఎస్ అండ్ ఇజ్రాయెల్, సో దానికి వ్యతిరేకంగా యుఎన్లో ఇండియా అనేది ఓట్ చేయడం జరిగింది. సో ఇదంతా మనకి నేపథ్యం చెప్తున్నాడు. సో మన రిమైండర్ సిన్స్ 1992 ఏవేవి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి. ద పాలసీ లైన్స్ న్యూ ఢిల్లీ ఈజ్ కంటిన్యూయింగ్ టు డ్రా సీమ్ క్లియర్. అయితే పాలసీ లైన్స్ ప్రస్తుతం మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూ మీద మన యొక్క స్టాండ్ ఏంటన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కంటిన్యూయింగ్ టు డ్రా సీమ్ క్లియర్ అంటే చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది. ఏంటది? టు అబార్ టెర్రరిజం అంటే దాన్ని ఏ పరిస్థితిలో కూడా మనం ఎంకరేజ్ చేయము. అబార్ అంటే హేట్ అనే మీనింగ్ వస్తుంది. అబార్ అనేది వర్బ్, అబారెన్స్ అనేది నౌన్. సో అబార్ అంటే డిటెస్ట్, DETEST. డిటెస్ట్ అంటే ఏంటమ్మా? హేట్ చేయటం. ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము, ఎంకరేజ్ చేయము, ఎంటర్టైన్ చేయము అనే అర్థంలో మనకి అబార్. సో ఉగ్రవాదాన్ని మేము ఏమాత్రం కూడా సహించేది లేదు. సో వీ విల్ డిటెస్ట్, వీ విల్ హేట్ అనే మీనింగ్ వస్తుంది అబార్. బట్ నాట్ టు కండోన్ ఇండిస్క్రిమినేట్ రిప్రైజల్ బాంబింగ్స్. కండోన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? క్షమించడం. ఓకే, క్షమించడం. చేసిన తప్పుల్ని మనం ఇగ్నోర్ చేసేదాన్ని మనం కండోన్ అంటాం. ఇండిస్క్రిమినేట్ రిప్రైజల్ బాంబింగ్స్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఓకే, విచక్షణారహితం అని అంటుంటాం కదా, సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇండిస్క్రిమినేట్. విచక్షణారహితంగా ఏవైతే రిప్రైజల్ బాంబింగ్స్ అంటే ప్రతిదాడి అన్నాం కదా ఇందాక, రిటాలియేషన్ అని, సో అదే రిప్రైజల్ అనమాట. సో తిరిగి మనం బాంబింగ్స్ అంటే ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేద్దాం అనుకుంటుందో దానికి అయితే మేము క్షమించబోము. ఓకే, నాట్ టు కండోన్ ఇండిస్క్రిమినేట్. విచక్షణ కోల్పోయి మనం కానీ తిరిగి వాళ్ళు మా మీద బాంబ్స్ వేశారు కాబట్టి మేము కూడా వేస్తాము అంటే మాత్రం దానికి మేము ఒప్పుకోము. ఓకే, నాట్ టు కండోన్, క్షమించేది లేదు. ఈవెన్ యాజ్ ఇట్ హోల్డ్స్ ఇట్స్ కన్సిస్టెంట్ పొజిషన్ ఆన్ పాలస్తీన్. పాలస్తీన్ మీద దాని వైఖరి సేమ్ అలానే ఉంది, కంటిన్యూ చేస్తూనే ఉంది. కన్సిస్టెంట్ అంటే అప్పటి నుంచి అదే స్టాండ్ మీద నిలబడి ఉంది. పాలస్తీన్కి మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టుగానే ఇండియా ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిందో దాని ఒపీనియన్ని, ఓకే, అది కంటిన్యూ చేస్తూనే దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయము. మీరు దాడి చేయడానికి లేదు, సివిలియన్స్ మీద దాడి చేయకూడదు. వాళ్ళు ఏదో టెర్రర్ ఆర్గనైజేషన్ తప్పు చేసిందాం కదా అని ప్రభుత్వం పొజిషన్లో ఉండి మనం ఆ తప్పు చేస్తే దట్ విల్ బి ఇంటాలరబుల్ అన్నట్టుగా చెప్తున్నాడు. నో క్లెయిమ్ టు రైటింగ్ హిస్టారికల్ గ్రీవెన్సెస్ కెన్ పాసిబ్లీ బీ యూజ్డ్ బై హమాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇన్హ్యూమన్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్. రైటింగ్ హిస్టారికల్ గ్రీవెన్స్ అంటే హిస్టారికల్గా అంటే చరిత్రపరంగా చూసుకున్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ, సో దాన్ని రీజన్గా చూపిస్తూ మేము చేస్తున్నటువంటి పనులు కరెక్టే అని హమాస్ కూడా యూజ్ చేయడానికి కెన్ పాసిబిలీ బీ యూజ్డ్. సో అది మేబీ యూజ్ చేసే అవకాశం ఉంది కానీ అది కరెక్ట్ కాదు. టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇన్హ్యూమన్ అటాక్స్, ఇజ్రాయెల్ మీద చేసినటువంటి ఈ అమానవీయ దాడి ఏదైతే ఉందో
ఓకే, మానవత్వాన్ని కంప్లీట్గా మర్చిపోయి కంప్లీట్గా అమానవీయమైనటువంటి ఈ దాడులు ఏవైతే ఇజ్రాయెల్ మీద చేసిందో, సో దానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది హమాస్ వాళ్ళకి. ఓకే, హిస్టారికల్గా గ్రీవెన్సెస్ ఉన్నాయి మాకు, అంటే చరిత్ర చూసుకుంటే హిస్టారికల్గా చూసుకుంటే మాకు చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి, అంటే కంప్లైంట్స్ అని మీనింగ్ వస్తుంది. ఓకే, సో దాన్ని మేము చూపించుకుంటూ మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. నో క్లెయిమ్ టు రైటింగ్. సో మేము చేసినటువంటి ఈ అటాక్స్, ఇన్హ్యూమన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం ఈ హిస్టారికల్ గ్రీవెన్సెస్సే, హిస్టారికల్ బాధలే. గ్రీఫ్కి గ్రీవెన్సెస్ దగ్గరగా ఉండేవాడు. ఓకే, సో రైటింగ్ అంటే దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడం, ఓకే. However, a responsible state cannot behave like an insurgent group, and Israel's latest demand that more than 1 million Gaza residents must evacuate as it continues to pound the city and plans a possible ground offensive will make Delhi's challenge at balancing policy even more complex. అయినప్పటికీ ఏం జరుగుతుంది? ఏ రెస్పాన్సిబుల్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ఇప్పుడు చెప్తుంది, ఓకే, అదొక టెర్రరిస్ట్ గ్రూప్. సో ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా మనం చేయాల్సింది ఏంటి? ఇలా బిహేవ్ చేయకూడదు. కెనాట్ బిహేవ్ లైక్ ఎన్ ఇన్సర్జెంట్ గ్రూప్. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ డూ మీన్ బై ఇన్సర్జెంట్ అమ్మా? సో ఇన్సర్జెంట్ అంటే ప్రతిదాడి చేయడమా, తిరుగుబాటు చేసే గ్రూప్ని మనం ఇన్సర్జెంట్ అని అంటాం. మిలిటెంట్ గ్రూప్ అని అంటాం కదా. మిలిటెంట్ అంటే ఏంటి? తీవ్రవాదం. ఓకే, అంటే ఇండిస్క్రిమినేట్గా ఇందాక ఒక పదం వాడాడు కదా, ఇండిస్క్రిమినేట్ అని. సో విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం ఇన్సర్జెంట్ గ్రూప్స్. సో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? అభోశుభం తెలియనటువంటి సివిలియన్స్ మీద అటాక్ చేయడం అనమాట. అది ఎంతవరకు కూడా సపోర్ట్ చేసింది కాదు, చేయగలిగేది కానే కాదు. ఓకే, సో ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా మనం అటువంటి చర్యలకి పాల్పడకూడదు. ఓకే, ఇన్సర్జెంట్ గ్రూప్లా బిహేవ్ చేయకూడదు. అండ్ ఇజ్రాయెల్స్ లేటెస్ట్ డిమాండ్, అయితే లేటెస్ట్గా దాని డిమాండ్ ఏంటి? ఇజ్రాయెల్ డిమాండ్ ఏంటమ్మా? దట్ మోర్ దెన్ 1 million గాజా రెసిడెంట్స్, ఓకే, 10 lakhs వరకు, మిలియన్ అంటే అక్కడ 10 lakhs కదా, 10 లక్షల వరకు ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా ఖాళీ చేయమన్నట్టుగా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు దాడి చేయబోతున్నారు, ఎందుకంటే ఆ గాజాలోనే ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఆ గ్రూప్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఏ గ్రూప్ అమ్మ వాళ్ళు? సో దే ఆర్ హమాస్. ఈ హమాస్ గ్రూప్ వాళ్ళు గాజాలో ఉండడం వల్ల ఆ రెసిడెంట్స్కి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ 10 లక్షల వరకు పాపులేషన్ ఉండేటువంటి గాజా రెసిడెంట్స్ని మీరు ఇమీడియట్గా ఖాళీ చేయాలి, మస్ట్ ఇవాక్యుయేట్ అన్నట్టుగా వాళ్ళ డిమాండ్ ఉంది ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో. కంటిన్యూస్ టు పౌండ్ ది సిటీ, యాజ్ ఇట్ కంటిన్యూస్ టు పౌండ్ ది సిటీ. మేము దాడి చేయబోతున్నాము ఆ సిటీ మీద, సో మీరందరూ గాజాని వదిలి వెళ్ళాల్సిందిగా వాళ్ళు హెచ్చరిక అయితే జారీ చేశారు. అండ్ ప్లాన్స్ ఏ పాసిబుల్ గ్రౌండ్ అఫెన్సివ్, పైనుంచి దాడులు చేయడమే కాదు గ్రౌండ్ మీద కూడా, అంటే కింద నుంచి కూడా దాడులు చేసే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు మేము ప్లాన్ చేస్తున్నామని వాళ్ళకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. విల్ మేక్ ఢిల్లీస్ ఛాలెంజ్ అట్ బ్యాలెన్సింగ్ పాలసీ ఈవెన్ మోర్ కాంప్లెక్స్. దీంతో ఇటువంటి స్టేట్మెంట్స్ ఒకసారిగా పాస్ చేయడం వల్ల ఢిల్లీకి మరింత ఛాలెంజ్ కాబోతుంది, సవాలు కాబోతుంది. ఎందుకు సవాల్ కాబోతుంది? బికాస్ ఇట్ నీడ్స్ టు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో ఇది మరింత సంక్లిష్టంగా మారబోతుంది. మస్ట్ బి, చూసారా, ఈవెన్ మోర్ కాంప్లెక్స్ అన్నాడు, అంటే మరింత సంక్లిష్టం కాబోతుంది. మనం బ్యాలెన్స్ చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో, సో ఇది మరింత సవాల్ని విసురుతుంది ఇండియాకి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్. సో మంచి మంచి పదాలు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద కూడా మనకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. సో దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఓకే, ఎక్కడెక్కడ పదాలు వస్తున్నాయో వాటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మ. సో హార్ప్ అనే పదం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. హార్ప్ అనేది మనం వర్బ్గా వాడతాం. సో ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దీస్ పీపుల్ హూ కీప్ హార్పింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద కంట్రీ. హూ కీప్ హార్పింగ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా దాని గురించి మాట్లాడటం, ఎలాబొరేట్గా దాని గురించి చర్చించడం, దాని గురించే. ఓకే, సో కీప్ హార్పింగ్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద కంట్రీ. సో వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అది కూడా నెగటివ్. ఓకే, టు రిపీట్ ఆర్ ఎస్పెషలీ కంప్లైన్ అబౌట్ సంథింగ్ మెనీ టైమ్స్ ఇన్ అన్ అన్నాయింగ్ వే, అంటే మాటికి అదే విషయం గురించి చెప్పి మనకి చికాకు పుట్టించేంత అన్నిసార్లు రిపీట్ చేసి ఒక విషయం మీద కంప్లైంట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాస్
హార్ప్. అంటే ఈ హార్ప్ అనే వర్డ్ని నెగిటివ్ కాంటెక్స్ట్లో మనల్ని ఇబ్బంది పెడుతుండడం, రిపీటెడ్గా మనల్ని ఎన్ఐ చేసే విధంగా మాట్లాడడం అనే కాంటెక్స్లో హార్ప్ అనే వర్బ్ని వాడతాం. రైట్. సో డ్వెల్ ఆన్ అని, ఎలాబరేట్ ఆన్ అని, కీప్ టాకింగ్ అబౌట్, సో రిపీట్ చేయటం. రైట్. సో దట్ ఈజ్ యువర్ హార్ప్. నెక్స్ట్ స్టీల్ అ మార్చ్ అనే ఎక్స్ప్రెషన్ వచ్చిందమ్మా. స్టీల్ ఏ మార్చ్ అంటే వెన్ యూ గెయిన్ సమ్ అడ్వాంటేజ్, మీరు ఒక అడ్వాంటేజ్ని పొందడం అనే కాంటెక్స్ట్లో మనం స్టీల్ ఏ మార్చ్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. సో ఎవరి మీదైనా మీరు కొంత లాభం, ఇంకొంచెం అడ్వాంటేజ్ పొందాలి అంటే ఎడ్జ్ అని కూడా అంటాం, అది మీకు మళ్ళీ వస్తుంది. గెయినింగ్ ఎన్ ఎడ్జ్ అని అంటాం. ఎడ్జ్ అంటే హ్యావింగ్ ఎన్ ఎడ్జ్ అంటే వాళ్ళ మీద మీకు కొంత ప్రపోర్షన్లో మీరు అడ్వాంటేజ్ తీసుకోగలగడం. ఓకే, లాభం పొందడం. స్టోర్స్ దట్ ఓపెన్ ఆన్ సండే ఆర్ స్టీలింగ్ ఏ మార్చ్ ఆన్ దేర్ కాంపిటేటర్స్. సో ఎవరైతే ఆదివారాలు కూడా తెరుస్తారో వాళ్ళ కాంపిటేటర్స్ కన్నా కొంచెం అడ్వాంటేజ్ని పొందే అవకాశం ఉంటుంది. స్టీలింగ్ ఏ మార్చ్. నెక్స్ట్ డెజర్షన్. డెజర్షన్ అనేది నౌన్గా వాడతాం. డెజర్ట్ అంటే వర్బ్ అమ్మ. DESERT డెజర్ట్ని వర్బ్గా వాడతాం. అంటే వదిలేసి వెళ్ళిపోవటం. షీ డెజర్టెడ్ మీ అంటే ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను ఒక్కడిగా చేసి వెళ్ళిపోయింది. డెజర్టెడ్ మీ అంటే ఎంటీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వదిలేసి వెళ్ళిపోవడం. అబండన్మెంట్ అనొచ్చు, ఫోర్ సీకింగ్ అనొచ్చు, రెలింక్విష్మెంట్ అంటే వదిలేసి వెళ్ళిపోవటం. సో ద యాక్ట్ ఆఫ్ లీవింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వితౌట్ పర్మిషన్. సో పర్మిషన్ ఏమి తీసుకోకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ని వదిలివేయటం. లీవింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వితౌట్ పర్మిషన్, దట్ ఈస్ కాల్డ్ డెజర్షన్. ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా మనం దాన్ని ఖాళీ చేయటం, వదిలేయటం. డ్యూరింగ్ ద వార్ డెజర్షన్ వాస్ పనిషబుల్ డెత్. చూసారా, యుద్ధం జరుగుతున్న టైంలో మనం పారిపోవటం, వదిలేసి పారిపోవటం అనేది ఒక పనిషబుల్ అఫెన్స్, డెత్. సీజన్డ్, ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్ అమ్మ. ఈడీతో ఎండ్ అవుతున్నా కూడా దీన్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం. సీజన్డ్ పొలిటీషియన్ అని అంటారు, లేదంటే సీజన్డ్ స్పోర్ట్స్ మ్యాన్ అని అంటారు, సీజన్డ్ ట్రావెలర్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే వన్ హూ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆ పర్టికులర్ ఫీల్డ్లో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి మనం సీజన్డ్ అంటాం. ఎక్కువగా మనకి సీజన్డ్ పొలిటీషియన్ అనే ఫ్రేజ్ కనిపిస్తుంటుంది. సో సీజన్డ్ పొలిటీషియన్ అంటే అతనికి చాలా రాజకీయపరమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉండడాన్ని మనం వి కాల్ ఇట్ as seasoned. A seasoned campaigner for human rights, a seasoned traveler or politician, ఇవన్నీ యూసేజెస్. అంటే చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటం. నాలెడ్జబుల్ అనొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ అనొచ్చు, సోఫిస్టికేటెడ్. ఎక్స్పీరియన్స్డ్ అనేది కరెక్ట్ వర్డ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అండ్ దేర్ ఫార్ నోయింగ్ హౌ టు డూ ఇట్ వెల్. సో ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన వ్యక్తిని మనం సీజన్ అంటాం. అది ఏ ఫీల్డ్కైనా సంబంధించింది అయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ క్యాంపెయినర్ అనే పదం వాడాడు. అలానే ట్రావెలర్ అనే పదం వాడాడు, పొలిటీషియన్. సో ఎవరైనా కావచ్చు. సీజన్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి సో ఇట్ కెన్ బి అటాచ్డ్ టు ఎనీ నౌన్. రైట్. సో దట్ ఈజ్ యువర్ సీజన్డ్. నెక్స్ట్ ఎంబ్రాయిల్డ్. ఎంబ్రాయిల్డ్ ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే వర్బ్. అంటే ఎందులోనో చిక్కుకుపోవడం, బాగా ఇబ్బంది పడటం. ఎంబ్రాయిల్డ్ ఇన్ అనదర్ వార్ అంటే అందులో బాగా చిక్కుకుపోయింది. ద UN వాజ్ రిలక్టెంట్ టు గెట్ ఇట్స్ ఫోర్స్ ఎంబ్రాయిల్డ్ ఇన్ అనదర్ వే. సో అందులో కొట్టిమిట్టాడుతుంది అని చెప్పడం, చిక్కుకుపోయింది అని చెప్పడం, అంటే సతమతం అవుతుంది అని చెప్పడం. సో ఇట్లా నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్లో మనం ఎంబ్రాయిల్డ్ని వాడతాం. రైట్. సో ఇన్వాల్వ్, ఎంటాంగిల్, ఎన్స్నేర్ అంటాం. ఎన్స్నేర్ అన్నా ఎంటాంగిల్ అన్నా చిక్కుకుపోయింది అనే మీనింగ్ వస్తుంది. టు కాజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిఫికల్ట్. చూసారా, నెగటివ్ కాంటెక్స్ట్. సో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో కానీ ఆర్గ్యుమెంట్లో కానీ ఇన్వాల్వ్ అయిపోయింది అని చెప్పే కాంటెక్స్ట్లో మనం ఎంబ్రాయిల్డ్ అనే పదాన్ని వాడతాం. రైట్. సో దీన్ని ఒక సెంటెన్స్ కింద ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ద UN వాజ్ రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నాట్ విల్లింగ్. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్ టు గెట్ ఇట్స్ ఫోర్సెస్ ఎంబ్రాయిల్డ్ ఇన్ అనదర్ వార్. ఇంకొక వార్లో, ఇంకొక యుద్ధంలో వారిని ఇన్వాల్వ్ చేయడానికి ఏమాత్రం కూడా విల్లింగ్గా లేదు, సుముఖంగా లేదు. దట్ ఈస్ ఎంబ్రాయిడ్. నెక్స్ట్ వసీఫెరస్. ఇది కూడా యాడ్జెక్టివ్ అమ్మా. వాట్ డూ యూ మీన్ బై వసీఫెరస్? వసీఫెరస్ అంటే లౌడ్ అనే మీనింగ్ వస్తుంది. చాలా పెద్ద గొంతుతో మనం ఏదైనా అబ్జెక్ట్ చేద్దామని అనుకుంటున్నప్పుడు మనం ఏదైతే రేస్ చేస్తామో వాయిస్, దట్ ఈస్ కాల్డ్
వోసిఫరస్ అబ్జెక్షన్స్ అంటే సీరియస్ అబ్జెక్షన్స్ అని చెప్పొచ్చు. చాలా సీరియస్గా మనం మన గొంతుని లేవనెత్తే ప్రయత్నం చేయడం, అది కూడా అబ్జెక్ట్ చేయడానికి. దట్ ఈస్ కాల్డ్ వోసిఫరస్. సో వెహమెంట్, అవుట్ స్పోకెన్, వోకల్, ఫ్రాంక్. అవుట్ స్పోకెన్ అంటే ఏంటి అంటే మనం దేన్నైనా బహిరంగంగా బయటపెట్టడంలో ఏమాత్రం కూడా, సో వెన్ వీ డోంట్ ఫియర్, దట్ ఈస్ కాల్డ్ అవుట్ స్పోకెన్. రిపీటెడ్లీ అండ్ లౌడ్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్స్. సో మీ యొక్క అభిప్రాయాల్ని చాలా పెద్ద గొంతులో మీరు గొంతెత్తి చెప్పడం. అండ్ కంప్లైంట్స్, అది కంప్లైంట్స్ కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, మీరు చాలా లౌడ్గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ వోసిఫరస్. ఓకే, లౌడ్ వాయిస్. ఎఫినిటీ, దిస్ ఈజ్ అ నౌన్. ఎఫినిటీ అంటే ఏంటి? వారితో ఉన్నటువంటి ఒక న్యాచురల్ లైకింగ్ అంటామా? సో న్యాచురల్ లైకింగ్నే మనం వీ కాల్ ఇట్ యాజ్ ఎఫినిటీ. షీ సీమ్స్ టు హ్యావ్ ఏ న్యాచురల్ ఎఫినిటీ ఫర్ వాటర్. సో దాని మీద ఇష్టం ఉండటం, నార్మల్గా ఒక కనెక్షన్ ఏర్పడడం, దట్ ఈస్ కాల్డ్ ఎఫినిటీ. ఏ లైకింగ్ ఆర్ సింపతి ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు. ఏవైనా కామన్ గుణాలు ఉండేటప్పుడు మనకి కొంత లైకింగ్ ఉంటుంది కదా దాని మీద. సో వీ షో సమ్ సింపతి ఆర్ లైకింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎఫినిటీ. అకార్డ్, హార్మనీ, ప్రొపింక్విటీ. ఓకే, ఇంక్లినేషన్ అని కూడా చెప్పచ్చు. ఇంక్లినేషన్, దట్ ఈస్ ఆల్సో మీన్ ద సేమ్. ప్రొపింక్విటీ, ఇంక్లినేషన్, ఎఫినిటీ. క్లియర్? ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. ఎడ్జ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎడ్జ్ అంటే అడ్వాంటేజ్ అనుకున్నాం కదా. సో టు గెయిన్ అన్ అడ్వాంటేజ్ అని అనుకున్నాం. ఓకే, సో మనకి అక్కడ ఏమొచ్చిందమ్మా? స్టీల్ ఏ మార్చ్లో వచ్చింది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్, స్టీల్ ఏ మార్చ్. గెయిన్ అని కానీ, సుపీరియారిటీ అని కానీ, లీడ్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్ పీపుల్, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంత ఓకే లాభం చేకూరడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, షీ డెఫినెట్లీ హ్యాడ్ ద ఎడ్జ్ ఓవర్ ద అదర్ పీపుల్ దట్ వీ ఇంటర్వ్యూడ్. సో మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఆమె కొంచెం ఎడ్జ్ ఉంటుంది, కొంచెం అడ్వాంటేజ్ ఉంది, అవకాశం ఉంది. ఓకే, షీ డెఫినెట్లీ హ్యాడ్ ద ఎడ్జ్, ఆమెకైతే అడ్వాంటేజ్ ఉండబోతుంది అని చెప్పాడు. ఎడ్జ్, రైట్? నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి అమ్మా. ఇదిగోండి మీ యొక్క అసైన్మెంట్ ఇది. ఓకే, ఇందులో ఇది కొంచెం చిన్నగా ఉంది కదా కంపేర్ టు యువర్ అర్లియర్ క్వశ్చన్స్. ఎలానో మీరు బాగా బిజీగా ఉంటారు, బట్ కొంత మ్యాచ్ విరామంలో ఎక్కడైనా కొంచెం టైం దొరికినప్పుడు కానీ, మ్యాచ్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత కానీ ఒకసారి దీన్ని కూడా పట్టించుకోండి, రైట్? దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉండే ఛాన్స్ ఉంది, వాటిని మీరు లొకేట్ చేసి కమెంట్ సెక్షన్లో వీటి ఆన్సర్స్ని మెన్షన్ చేయండి. వీటి ఆన్సర్స్ మళ్ళీ మనం మండే డిస్కస్ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. టేక్ కేర్. అలానే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈరోజు పొరపాటున చూడలేకపోయినా రేపు సండే కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ వీడియో అండ్ యూ హ్యావ్ టు గెట్ ఆల్ ద valuable content that is required for your exam. Okay, thank you for watching. Your Kiran sir signing off. Take care. Bye bye. Have a good day.